Dear viewers, good evening to all of you. Today I would like to deal with position of adverbs in a sentence. Most important rules for the position of adverbs as per type of adverb. Adverbs of frequency. ఏదైనా యాడ్వర్బ్ ఫ్రీక్వెన్సీని అంటే పదే పదే జరగటాన్ని ఆల్వేస్, ఆఫన్, యూజువల్లీ, సమ్టైమ్స్, నెవర్ అలా అటువంటి యాడ్వర్బ్స్ను వాడితే ఫ్రీక్వెన్సీకి సంబంధించి అంటారు. వాటిని ఎప్పుడు కూడా మెయిన్ వెర్బ్కి ముందే ఉంచాలా. షీ ఆల్వేస్ రీడ్స్ సమ్ బుక్ అన్నాడు. షీ రీడ్స్ ఆల్వేస్ అనకూడదు. షీ ఆల్వేస్ రీడ్స్ సమ్ యాడ్వర్బ్. ఇది మెయిన్ వెర్బ్. హీ ఆఫన్ విజిట్స్ టెంపుల్స్, దే నెవర్ వేస్ట్ మనీ. అలా మెయిన్ వెర్బ్కి ముందే వస్తుంది. మెయిన్ వెర్బ్ అంటే అర్థం ఇచ్చే వెర్బులు అంటే హెల్పింగ్ వెర్బులు కాదు. అదే ఒకవేళ ఆక్సిలరీ వెర్బ్ కనుకుంటే ఈ ఫ్రీక్వెన్సీ యాడ్వర్బ్స్ ఎలా వాడాలి? ఆఫ్టర్ ఆక్సిలరీ వెర్బ్స్ అవేంటి? బీ ఫార్మ్ వెర్బ్స్ హ్యావ్, విల్, కెన్, మస్ట్ అంటాడు. ఫ్రీక్వెన్సీ యాడ్వర్బ్ కమ్స్ ఆఫ్టర్ ఆక్సిలరీస్ అంటాడు. ఆక్సిలరీ కనుక మీరు చూస్తే విల్, షల్, ఇటాడు వాటి తర్వాతనే ఫస్ట్ ఆక్సిలరీ అనమాట. వాటి తర్వాతనే ఫ్రీక్వెన్సీ యాడ్వర్బ్ వాడాలి. దే విల్ సూన్ రీపే ది డ్యూస్. షీ ఈజ్ ఆల్వేస్ స్మార్ట్. బీఫార్ వెర్బ్ అన్నాను కదా, అది హెల్పింగ్ వెర్బా, మెయిన్ వెర్బా అట్లానే ఉంది. మిగిలిన వాటికి ఉదాహరణ ఇచ్చేసాము. బీఫామ్ వెర్బ్ అనేది ఒకటే వాడితే అది మెయిన్ వెర్బ్ అవుతుంది. ఇంతమంది నేను చెప్పుకున్నా. ఒకటి కంటే బీఫార్ వెర్బ్ తర్వాత ఇంకా వేరే వెర్బ్ వస్తే బీఫార్ వెర్బ్ ఆటోమేటిక్ హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. ఇక్కడ ఒకటే ఉంది. అయినా కూడా ఈ బీఫార్ వెర్బ్స్ తర్వాత ఈ ఫ్రీక్వెన్సీ యాడ్వర్బ్స్ వాడండి. వీటి ప్రకారం చూసుకుంటా పోవాలి. తర్వాత యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ యూజువల్లీ ఎట్ ది ఎండ్ అంట. స్లోలీ, కేర్ఫుల్లీ, సాఫ్ట్లీ, క్లియర్లీ ఆఫ్టర్ ద ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఆబ్జెక్ట్ లేని వెర్బులు. ఆబ్జెక్ట్ ఉన్న వెర్బులు ఏమంటారు? ట్రాన్సిటివ్ వెర్బ్. షీ సింగ్స్ ఆబ్జెక్ట్ ఉందా? లేదు కదా. మెలోడియస్లీ, స్వీట్లీ తర్వాత వస్తుంది అంటే మేనర్, విధానం. హీ డిడ్ ది వర్క్ ఆబ్జెక్ట్ వచ్చింది కదా తర్వాత స్కిల్ఫుల్లీ. టైమ్ యాడ్వర్బ్స్ యూజువల్లీ ఎట్ ది ఎండ్. హీ మెట్ మీ లాస్ట్ వీక్. షీ విల్ గో టు ఇటలీ టుమారో. కొన్ని సందర్భాల్లో ఎంఫసిస్ కోసం ఈ టైంకి సంబంధించిన యాడ్వర్బ్ ముందు కూడా పెట్టుకోవచ్చు. ఉదాహరణ చూడండి, టుమారో షీ విల్ గో అబ్రాడ్. చూడండి, మనం ఏమన్నాం? షీ విల్ గో టు ఇటలీ టుమారో అన్నాం కదా. టుమారో ముందు కూడా తీసుకురావచ్చు. టుమారో షీ విల్ గో టు ఇటలీ అని కూడా అనవచ్చు. మల్టిపుల్ యాడ్వర్బ్స్ మేనరు, ప్లేసు, టైము, ఫ్రీక్వెన్సీ ఇలా యాడ్వర్బ్స్ వస్తే ఎలా? ఎంపీటీ ప్రిన్సిపల్ ఇంతకుముందు చెప్పుకున్నాను. షీ డాన్స్డ్ వెల్ ఇన్ ది హాల్ ఎస్టర్డే. ఎంపీటీ మేనర్, ప్లేస్, టైం ఇలా యాడ్వర్బులు ఎలా వాడాలా, వాక్యంలో ఎక్కడ ఉండాలనేది బ్రీఫ్గా ఒక ఐడియా ఇచ్చాను. మీరు చదవ మీకే ఐడియా వస్తుంది. Thank you very much for your being with me.